డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 131 అనే బుక్లో ఆ బుక్ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ దాంట్లో యూనిట్ నెంబర్ 3 ఇక్కడ రిలేషన్షిప్ ఆఫ్ సోషియాలజీ విత్ సైకాలజీ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం. అంటే సైకాలజీతో సామాజిక శాస్త్రానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఈ లెసన్ మొత్తం మనం చెప్తూ ఉంటాం అన్నమాట. రిలేషన్షిప్ ఆఫ్ సోషియాలజీ విత్ సైకాలజీ అన్నమాట. యూనిక శాస్త్రము, సమాజము, ప్రజలు, సమూహాలు అని చెప్పుకుంటాం. సమాజ శాస్త్రానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనస్తత్వ శాస్త్రము, సైకాలజీని మనం తెలుగులో ఏమంటాము? మనస్తత్వ శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రం అని పిలుస్తూ ఉంటాము. సోషియాలజీని సామాజిక శాస్త్రం అని పిలుస్తూ ఉంటాము. సమాజంలో నివసించే ప్రజలు అంటే అక్కడ చదువుతో సంబంధం లేకుండా సామాజిక పద్ధతుల్ని అడాప్ట్ చేసుకొని అక్కడున్న సమూహంలోని ఇతర వ్యక్తులతో మానసికంగా అంటే సమయానుకూలంగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెట్టుకొని అందరితో కలివిడిగా కలిసిపోయే తత్వాన్నే ఈ యొక్క మనస్తత్వ శాస్త్రం మనకి చెప్తూ ఉంటుంది. సమాజ శాస్త్రానికి మనస్తత్వ శాస్త్రాన్ని విడదీయడానికి సంబంధం ఉన్నదనేది చెప్పుకోవాలి మనం. ఈ రెండిటికి ఇంటర్లింక్డ్. సమాజ శాస్త్రము సమాజంలో నివసించే ప్రజలు మానసిక వ్యవస్థని ఇది నిరంతరము పరిశీలించుకుంటూ వారిని జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ సమాజంలో ఇతర వ్యక్తులతో, ఇతర సమూహాలలోని వ్యక్తులతో ఎలా కలివిడిగా ఉండాలి అనే దృక్పథాన్ని ఇది డెవలప్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలనుకున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనుషులు అంటే ఈ యొక్క సమూహంలోని సభ్యులు ఎలా ఫేస్ చేయాలనేది కూడా ఈ మనస్తత్వ శాస్త్రము ఈ యొక్క వ్యక్తులకి, సమూహంలోని వ్యక్తుల్ని కొద్దిగా తెలివితేటలు ఏర్పరచగలుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో అంటే సమాజంలో ఉన్న వ్యక్తులందరూ చదువుకున్న వాళ్ళు అయ్యి అవసరం లేదు కదా. అజ్ఞానులైన సామాన్య ప్రజలైనా కూడా మానసిక పరిపక్వత ద్వారా ఈ మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకునే అంత నేర్పరితనము ఒక జీవిత అనుభవంలో వాళ్ళు తప్పనిసరిగా ఏర్పరచుకుంటారు అన్నమాట. ఇక్కడ సమాజ మనస్తత్వ శాస్త్రం యొక్క మానసిక మరియు సామాజిక స్థాయిని విశ్లేషించటమే ఈ యొక్క సైకాలజీతో సమాజ శాస్త్రం యొక్క సంబంధం అనేది మనం చెప్పుకోవాలి. ఎలా మానసిక మరియు సామాజిక స్థాయి విశ్లేషణ అనేది ఇది చేస్తూ ఉంటుంది అన్నమాట. సామాజిక వాతావరణం యొక్క పరస్పర ప్రభావాన్ని వివరించడానికి సమకాలీన పరిస్థితులను, ప్రవర్తన, సమూహాల మధ్య గల సంబంధాన్ని ఇది నిరంతరం అంచనా వేస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ సమాజ శాస్త్రము, సామాజిక మనస్తత్వ శాస్త్రము మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ లెసన్ మనకి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. అనేక రకాల విషయాలు మనకి స్టెప్ బై స్టెప్ అందిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క సమాజ శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము వీటి మధ్య గల అంతర్ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది మనకి కూలంకషంగా తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. సమాజ శాస్త్రము, సామాజిక మనస్తత్వ శాస్త్రం రెండు మానవ ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలు మరియు ప్రభావం చేసే సామాజిక సందర్భాలను అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. వ్యక్తిగత సంబంధాలపై సమాజం యొక్క ప్రభావాలకి ఎలా దోహదపడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. వ్యక్తిగత సంబంధాలపై సమాజం యొక్క ప్రభావము అర్థం చేసుకోవటానికి సమాజ శాస్త్రము, సామాజిక మనస్తత్వ శాస్త్రము ఎలా దోహదపడుతూ ఉంటుంది, ఎలా వీరికి జ్ఞానాభివృద్ధి చేస్తూ ఉంటుంది అనేది ఈ యొక్క లెసన్లో మనము తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత మానవులే ఆలోచించే సామర్థ్యము తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడికి ఆలోచించే సామర్థ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఆ యొక్క జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి అంతో ఇంతో కలిగి ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. పర్యావరణంతో దానికి సంబంధం ఉంటుంది. ఈ సామర్థ్యానికి, పర్యావరణానికి అంటే ఆ సమూహంలోని సమాజంలో
వీళ్ళు సమయ సందర్భాలను ఉపయోగించి ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ యొక్క సామర్థ్యాల మీద ఆధారపడి పర్యావరణంతో ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది ఈ యొక్క వ్యక్తులు అర్థం చేసుకుంటానికి ఈ యొక్క జ్ఞానము ఎంతో దోహదకారిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మానవుడు ఈ యొక్క సాధు జంతువుగా ఉంటూ ఉంటాడు సమాజంలో, ఒక సామాజిక జంతువుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సమూహంలో జీవిస్తూ ఉంటాడు. అంటే మానవుడు ఒక సమాజంలో అక్కడే పుడతాడు, అక్కడే జీవితాన్ని కొనసాగించి అక్కడే మరణిస్తూ ఉంటారు. ఈ యొక్క జీవిత కాలంలో అనేక రకాల అనుభవాలని ఏర్పరచుకుంటూ ఉంటాడు, జ్ఞానాభివృద్ధి చేసుకుంటాడు. ఆ సమూహము సమాజంలో ఉన్న వ్యక్తులతో అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. ఇదే ఒక మానసిక పరిపక్వత పద్ధతిగా మనము ఈ యొక్క మానసిక శాస్త్రము ద్వారా చెప్తూ ఉంటాం. ఇక్కడ మానవ స్వభావము సంబంధాలను అర్థం చేసుకోవటానికి ఇది ఎంతో దోహదం చేస్తూ ఉంటది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అగస్ట్ కొంటే మన సామాజిక శాస్త్ర పితామహుడిగా చెప్తూ ఉంటాం అనమాట. ఇతను అనేక విధాల అంటే అనేక రకాలుగా పరిశోధించాడు, అధ్యయనాలు చేశారు. దేని మీద? సామాజిక శాస్త్రం మీద. సామాజిక శాస్త్రంతో ఇక మనస్తత్వ శాస్త్రం యొక్క సంబంధాలని అనేక విధాల పరిశోధనలు చేసి అనేక రకాల నూతన ప్రక్రియా పద్ధతుల్ని మనకి ఈ సమాజ శాస్త్రంలో తెలియపరిచారు. ఈ యొక్క అగస్ట్ కొంటే యొక్క కృషి ఎంతో శ్లాఘనీయమైనది, ప్రాముఖ్యత గలది. మనము నిరంతరము చెప్పుకోవాల్సిన విషయాలుగా అగస్ట్ కొంటే అనేక రకాల పరిశోధన ఫలితాలను మనకు అందించాడు సమాజ శాస్త్రం ద్వారా. అగస్ట్ కొంటే ఏం చెప్తున్నారు? మానవ సంబంధాలు, సమాజం యొక్క అర్థము, అధ్యయనము, ఈ యొక్క సమాజ శాస్త్రము అండ్ సైకాలజీ మనకు తెలియపరుస్తుందనే దృక్పథాన్ని మనకి ఏర్పరచాలనేది మనం చెప్పుకోవచ్చు. ఇతరులతో సన్నిహితంగా ఉన్నప్పుడు వ్యక్తులు పరస్పర చర్యలు జరిపినప్పుడు సామాజిక సంబంధాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంకొకసారి చెప్పుకుందామా? ఇతరులతో ఈ వ్యక్తులు, సమాజంలో నివసించే వ్యక్తులు సన్నిహితంగా ఉన్నప్పుడు వ్యక్తులు పరస్పర చర్యలు జరిపినప్పుడు సామాజిక సంబంధాలు నిరంతరము అభివృద్ధి పదంలోకి పోతూ ఉంటాయి. అంటే వ్యక్తుల్ని ముందుకు జరుపుతూ ఉంటాయి, ముందుకు నడిపిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తాము. ఇతను అంటే అగస్ట్ కొంటే సోషల్ స్టాటిక్ మరియు సోషల్ డైనమిక్స్ అధ్యయనముగా రెండు రకాలుగా విభజించారు అగస్ట్ కొంటే. ఎలా? సోషల్ స్టాటిక్ అని సోషల్ డైనమిక్స్ అధ్యయనంగా అగస్ట్ కొంటే మనకు తెలియపరిచారు. ఎమిలీ డిక్హాన్ అని సామాజిక శాస్త్రవేత్త కూడా సామాజిక వాస్తవాలను అధ్యయనం చేయాలి, దానివల్ల సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పద్ధతులు మనకు తెలుస్తాయి అనేది ఎమిలీ డిక్హాన్ కూడా మనకి తెలియజెప్పారు. ఈ అగస్ట్ కొంటే అండ్ ఎమిలీ డిక్హాన్ కూడా అనేక రకాల పరిశోధనా పద్ధతుల్ని సామాజిక శాస్త్రంలో ఇంటర్ రిలేటెడ్ టు ద సైకాలజీలో ఏ విధంగా మనుషులు ప్రభావితం అవుతారనే దృక్పథాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ సామాజిక జీవితము, సామాజిక సంబంధాలు, సామాజిక సమూహాల అధ్యయనము యొక్క శాస్త్రీయ అధ్యయనము సామాజిక విస్తృతము అయిన ప్రక్రియా పద్ధతుల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది నిరంతరం. ఈ విధంగా సామాజిక శాస్త్రానికి మనస్తత్వ శాస్త్రానికి విడదీయలేని సంబంధం ఉన్నదనేది ఈ అగస్ట్ కొంటే మళ్ళీ యొక్క ఎమిలీ డిక్హాన్ నొక్కి వక్కాణించారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క వ్యక్తుల మధ్య రోజువారీ పరస్పర చర్యలనేవి నిరంతరము వ్యక్తులకి ఈ సమూహ సభ్యులతో రోజువారీ పరస్పర చర్యలు నిరంతరము జరుపుతూ ఉంటారు. ఉదయం లేచి దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రము నిద్రపోయేంత వరకు కూడా సమూహంలోని వ్యక్తులతో నిరంతరము రోజువారీ పరస్పర చర్యలు జరపటం వల్ల సామాజిక అవగాహన ఏర్పరచుకోగలుగుతారు. తర్వాత ఇక్కడ సైకాలజీ అనేది ఒక గ్రీకు పదం నుంచి ఉద్భవించింది అనేది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఊపిరి యొక్క ఆత్మగా మనం సైకాలజీని, మనస్తత్వ శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంగా మనం చెప్పుకుంటాం.
ఊపిరి యొక్క ఆత్మే ఒక సైకాలజీ అని చెప్పుకుంటాం. ఇది ఒక గ్రీకు పదం నుంచి డెవలప్ అయిందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. జ్ఞానము యొక్క అధ్యయనాలు అనేది సైకాలజీకి జ్ఞానం యొక్క అధ్యయనాలని పరిశోధనా పరంగా మనకి అధ్యయన పరంగా అనేక రకాల విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. 1879లో జర్మనీ ప్రొఫెసర్ విల్హెల్మ్ వుండ్ అనే ఒక సైకాలజిస్ట్ జర్మనీలో లీప్జిగ్ యూనివర్సిటీలో సైకాలజీ కోసము, అంటే ఈ యొక్క మనస్తత్వ శాస్త్రం కోసము థర్స్ ల్యాబ్స్ స్థాపించిన తర్వాత ఇది ఒక స్వతంత్ర విద్యా విభాగంగా ఈ సైకాలజీ అనేది అభివృద్ధి చెందింది అనేది మనము గ్రహించవలసిన విషయము. ఎక్కడ ఇది సైకాలజీ ఒక గ్రీకు పదం నుంచి ఉద్భవించిందని చెప్పుకున్నాము. 1879లో జర్మనీ ప్రొఫెసర్ ఈ యొక్క విల్హెల్మ్ వుండ్ అనే వ్యక్తి జర్మనీలో లీప్జిగ్ యూనివర్సిటీలో సైకాలజీ కోసం, మనస్తత్వ శాస్త్రం కోసము థర్స్ ల్యాబొరేటరీని స్థాపించిన తర్వాత ఇది ఒక స్వతంత్ర విద్యా విభాగముగా డెవలప్ అయింది. సైకాలజీ ఒక మనస్తత్వ శాస్త్రము అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళటంలో ఈ వుండ్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త, సైకాలజిస్టు ఎంతో దోహదం చేశారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ సైకాలజీ మానవ ప్రవర్తనను అధ్యయనం చేస్తూ ఉంటుంది. మానవుడు నిరంతరము అనేక రకాల పరస్పర చర్యలు జరుపుతూ ఉంటాడు. అంటే ఈ మానవ ప్రవర్తన మీద ఆధారపడి ఈ యొక్క సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రాన్ని మనము నిరంతరము అధ్యయనం చేయటం వల్ల ఎందుకు, ఎలా, ఎప్పుడు ఈ వ్యక్తులు ఎందుకు ఇలా పరస్పరంగా ఆ ఒక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు, ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క మానసిక విశ్లేషణని, ఇది మానవ ప్రవర్తనని అధ్యయనం చేయడంలో ఈ యొక్క సైకాలజీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందన్నమాట. ఈ యొక్క బారన్ అనే ఒక సైకాలజిస్టు 1990లో అభిజ్ఞాన ప్రక్రియల శాస్త్రంగా దీన్ని పేర్కొన్నారు. ఈ సైకాలజీని బారన్ 1990లో అభిజ్ఞాన ప్రక్రియ శాస్త్రంగా దీన్ని మనకు పేర్కొన్నారు అనేది చెప్తున్నాం. ఇతని యొక్క అర్థం ప్రకారము మనస్సులో జరిగే ప్రక్రియలపై నొక్కి చెప్తూ ఉంటాయి. ఈ యొక్క సైకాలజీ యొక్క చర్యలన్నీ కూడా మనస్సులో వ్యక్తి యొక్క ప్రక్రియా పద్ధతుల్ని మనకి విడమర్చి చెప్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ సైకాలజీ అనేది అవగాహన, జ్ఞానం, భావోద్రేకాల వంటి వ్యక్తుల యొక్క మనస్సు, సామాజిక వాతావరణంపై ప్రభావం ఎలా చూపుతుందనేది మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రము అవగాహన, జ్ఞానము, భావోద్వేగము వంటి వ్యక్తి యొక్క మనస్సు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది, సామాజిక వాతావరణంపై ఎలా ప్రభావాన్ని చూపుతుంది ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. సైకాలజీ అండ్ సోషియాలజీకి ఇంటర్లింక్డ్, విడదీయరాని సంబంధం ఉన్నదనేది మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఈ ఇంటర్లింక్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మానవుని మనుగడ, నేర్చుకున్న ప్రవర్తన విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సైకాలజీ, సోషియాలజీ ఇంటర్లింక్స్ అనేవి ఇది మానవుని యొక్క మనుగడ, నేర్చుకున్న ప్రవర్తన విధానాలపై ఆధారపడి నడుచుకుంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. నిర్దిష్ట చర్య, నిర్దిష్ట సూచనలని ఇది తెలియపరుస్తుంది. ఈ సైకాలజీ అనేది నిర్దిష్ట చర్యలు, ఈ వ్యక్తులు చేసే నిర్దిష్ట చర్యలు, నిర్దిష్ట సూచనలు ఇది మనకి ప్రస్ఫుటం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే పక్షులు గూళ్ళు కట్టుకునే విధానం మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అవి చూడండి, ఒక నిర్దిష్టమైన చర్య, నిర్దిష్టమైన పద్ధతిలో ఒక పెద్ద ఇంజనీర్స్ కన్నా ఎక్కువ జ్ఞానంతో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనకు చూడండి, నిర్దిష్ట చర్య, నిర్దిష్ట సూచనలు అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్గా పక్షుల యొక్క గూటి నిర్మాణాన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మానవ మనస్సు
సామాజిక సంస్కృతి, ఆచారాలు, నియమాలు, విలువలచే ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క సైకాలజీ అనేది ఈ యొక్క మానవ ఈ యొక్క సంస్కృతి, ఆచారాలు, నియమాలు, విలువలచే ఇది సమాజంలోని వ్యక్తులని ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత సాంఘికీకరణ ద్వారా భౌతిక వాతావరణంకు అనుకూలంగా మానవుల ప్రవర్తన విధానాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం సాంఘికీకరణ అంటే మనకు తెలిసిన విషయమే. సాంఘికీకరణ ప్రక్రియ పద్ధతుల ద్వారా చిన్న పిల్లలు ఆ కుటుంబ సభ్యుల ద్వారా అంటే తల్లిదండ్రుల ద్వారా సాంఘికీకరణ ప్రక్రియ పద్ధతిని అలవర్చుకొని సమాజానికి అనుగుణంగా, కుటుంబానికి అనుగుణంగా ఈ యొక్క జీవన ప్రక్రియ సాంఘికీకరణ ద్వారా కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత భౌతిక వాతావరణములకు అనుకూలంగా మానవులు ప్రవర్తన విధానాలని నేర్చుకుంటూ ఉంటారు. దేనికి అనుకూలంగా? ఆ సమాజ వాతావరణానికి అనుకూలంగా మానవులు ప్రవర్తన విధానాలని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఒక జీవన విధానంగా మనం చెప్పుకోవాలి. తర్వాత దీని ద్వారా ఈ యొక్క సైకాలజీ అండ్ సోషియాలజీ ఇంటర్లింక్ పద్ధతిలో జీవన పరిస్థితుల్ని నిరంతరము అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ జీవన పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. అంటే ఆ ప్రక్రియ పద్ధతిని అవలంబించుకుంటారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. సామాజిక వ్యవస్థ అంటే ఏంటి? ఇక్కడ సమాజ శాస్త్రంలో సామాజిక వ్యవస్థ అంటే ఏంటి? కుటుంబము, సామాజిక సమూహాలు, సంస్కృత కలయికలనే మనం ఒక సామాజిక వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. సంస్కృతుల కలయిక, సామాజిక సమూహాలు, కుటుంబంలోని యొక్క విలువలన్నీ కూడా ఒక సామాజిక వ్యవస్థ మనకి ప్రతి ఒక్క వ్యక్తికి నేర్పిస్తుంది అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ మానసిక శాస్త్రంలో సామాజిక వాతావరణంలో వ్యక్తిగత వ్యక్తిత్వము దారితీసే పరిస్థితుల్ని, వైఖరుల్ని, భావోద్వేగాలని అవగాహన చేస్తూ ఉంటుంది. ఇది విలువల ఆధారంగా వ్యక్తులతో వ్యవహరిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సమూహ చైతన్య అధ్యయనములో వివిధ సమూహాల ఉమ్మడి ఆసక్తులు, సహకారము, సమన్వయము, సంఘర్షణ, సమాచార ప్రవాహము, నిర్ణయాధికారము ద్వారా ప్రభావితమయ్యే నిర్మాణాలు అని చెప్పుకోవాలి. తర్వాత ఆసక్తి, సైద్ధాంతిక స్థానాలను ఇందు ఉపయోగిస్తూ ఉంటాం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ సైకాలజీ యొక్క పద్ధతుల్లో సామాజిక వాతావరణంలో వ్యక్తిత్వము దారితీసే పరిస్థితులు, వైఖరులు, భావోద్వేగాలు, అవగాహన, విలువల ఆధారంగా వ్యక్తులతో వ్యవహరించే పద్ధతులన్నీ కూడా మనం యొక్క మానసిక శాస్త్రంలో పరిశీలన పద్ధతుల్లో గ్రహించగలుగుతూ ఉంటాం. తర్వాత ఇక్కడ సోషల్ సైకాలజీ హిస్టారికల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందనేది మనం పరిశీలించినట్లయితే శాస్త్రీయ సూత్రాలపై మానవ ప్రవర్తన అధ్యయనము 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇక్కడ ఎలా? శాస్త్రీయ సూత్రాలపై మానవ ప్రవర్తన అధ్యయనము 19వ శతాబ్దంలో సోషల్ సైకాలజీ హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది ఆరంభమైందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అగస్ట్ కోమ్టే వివిధ సంఘటనల మధ్య కారణ సంబంధాలను, ప్రాధాన్యతలకి ప్రముఖ పాత్ర వహించారు అనేది మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా భవిష్యత్ సంఘటనలను అధ్యయనం చేయవచ్చు అనేది అగస్ట్ కోమ్టే తన యొక్క పరిశోధన పద్ధతుల్లో తెలుసుకున్నారు. ఎలా? కారణ సంబంధాల ప్రాధాన్యతల ద్వారా భవిష్యత్ సంఘటనల అధ్యయనం చేయడానికి ఇది దోహదకారిగా అవుతుంది. ఏది? సోషల్ సైకాలజీ అనేది మనకి దోహదకారిగా ఉంటుంది అనేది అగస్ట్ కోమ్టే తెలియపరిచారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. దీని ద్వారా సామాజిక అభివృద్ధికి కృషి చేయడానికి వీలు కలుగుతుంది. ఈ యొక్క పద్ధతి ద్వారా సామాజిక అభివృద్ధికి కృషి చేయవచ్చు అనే దృక్పథాన్ని అగస్ట్ కోమ్టే తన యొక్క పరిశోధన పద్ధతుల్లో తెలియపరిచారనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందులో సాక్ష్యము, పరిశీలన ద్వారా వ్యక్తి స్థానమును గుర్తించి జ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చు అన్నమాట.
సాక్ష్యము, పరిశీలన ద్వారా వ్యక్తి యొక్క స్థానాన్ని గుర్తించి జ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి ఎంతో దోహదకరంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మీడ్ అనే సామాజిక శాస్త్రవేత్త కూడా స్వీయ భావన, సామాజిక పరిస్థితుల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. అనేక ప్రక్రియ పద్ధతుల్లో అధ్యయనం చేశారు. సిమ్మెన్, కూలేలు కూడా ఈ యొక్క డెవలప్మెంట్కి నిరంతర సామాజిక అభివృద్ధికి నిరంతరము కృషి చేశారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. 1987లో జేమ్స్ మార్క్ సోషల్ సైకాలజీ మరియు ఎథికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రచురించారు. ఇలా జేమ్స్ మార్క్ 1987లో సోషల్ సైకాలజీ మరియు ఎథికల్ ఇంటర్ప్రిటేషన్ని ఒక బుక్ని పరిశోధనా పద్ధతుల ద్వారా ప్రచురించారు. దాని ద్వారా సమాజ మానసిక శాస్త్రము ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి దోహదం చేసిందిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. విలియం మెక్డెగల్ మరియు ఎడ్వర్డ్ సోషల్ సైకాలజీని 1908లో ఎంతో ప్రాచుర్యానికి తీసుకురావడానికి ఒక సైకాలజిస్టులుగా ఎంతో దోహదం చేశారనేది మనము చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ సోషల్ సైకాలజీ అనేది అంతర్గత, వ్యక్తిగత మరియు సామాజిక సందర్భాల మధ్య స్థిరమైన పరస్పర చర్య అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ సోషల్ సైకాలజీ అనేది అంతర్గత, వ్యక్తిగత మరియు సామాజిక సందర్భాల మధ్య స్థిరమైన పరస్పర చర్య అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. మరియు రెండు పరస్పర ప్రభావం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క సామాజిక శాస్త్రము, ఈ యొక్క మనస్తత్వ శాస్త్రం రెండు పరస్పరంగా ఒకదాని మీద ఆధారపడి ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాము. ఇక్కడ ఇంటర్ఫేస్ మానసిక సామాజిక ప్రవర్తన స్వభావాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. దీనిలో ఇంటర్ఫేసు మానవ సామాజిక ప్రవర్తన స్వభావాన్ని తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయము. ఆలోచన, భావన, ప్రవర్తనలు లోతైన పద్ధతిలో అన్వేషించే క్రమశిక్షణ పద్ధతులుగా మనము చెప్పుకోవచ్చు. ఈ సైకాలజీలో అంటే సోషల్ సైకాలజీలో చెప్పుకోవచ్చు అన్నమాట. సామాజిక పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రవర్తన యొక్క స్వభావము మరియు కారణాలను అర్థం చేసుకోవటానికి వ్యక్తుల యొక్క క్రమబద్ధమైన అధ్యయనంగా మనము ఈ సైకాలజీ మనకి దోహదం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. సోషల్ సైకాలజీ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించుకుందాం. సోషల్ సైకాలజీ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏంటి, దాని యొక్క భావం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. విశ్లేషణ మరియు సంశ్లేషణ ఇవన్నీ కూడా ఇది యొక్క కలిగి ఉంటాయి అన్నమాట. ఇందులో విశ్లేషణ మరియు సంశ్లేషణ కలిగి ఉంటాయి. ఇది ప్రకృతిలో అంతర్ క్రమశిక్షణ కలిగి ఉండేట్లుగా ఏర్పరుస్తుంది. సమూహంలోని వ్యక్తుల మధ్య ప్రకృతిలో అంతర్ క్రమశిక్షణ కలిగి ఉండేటట్లుగా వ్యక్తులని సమూహంలో ఏర్పరుస్తూ ఉంటుంది. సామాజిక సందర్భంలో వ్యక్తి యొక్క అధ్యయనానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఏది సోషల్ సైకాలజీ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది సామాజిక సందర్భాల్లో వ్యక్తి యొక్క అధ్యయనానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇక్కడ మనస్సు, స్వీయ మరియు సమాజము సామాజిక సైకాలజీ యొక్క ముఖ్య విషయాలుగా మనం గుర్తించుకోవాలి. సామాజిక సైకాలజీలో మనస్సు మళ్ళీ స్వీయ అండ్ సమాజము ఒక ముఖ్య విషయాలుగా మనము ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ సొసైటీ అంతర్గత ప్రక్రియ పద్ధతుల్లో ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ సొసైటీ అంతర్గత ప్రక్రియ పద్ధతులు అనేది బుక్లో ఒక పిక్చర్ రూపంలో మనకు చూపిస్తూ ఉంటుంది. అది కొద్దిగా గమనించవలసిన విషయము. సమాజ శాస్త్రము, ఇది సామాజిక మనస్తత్వ శాస్త్రము మరియు సైకాలజీ. ఇక్కడ సమాజ శాస్త్రము, ఈ సామాజిక మనస్తత్వ శాస్త్రము అండ్ మనోవిజ్ఞాన శాస్త్రము ఇవన్నీ కూడా
సొసైటీ అంతర్గత ప్రక్రియ పద్ధతుల్లో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఈ పిక్చర్ కనుక చూసినట్లయితే ఈ పిక్చర్ ద్వారా ఈ యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. జ్ఞానము అంటే ఏంటంటే సామాజిక అనుభవం నుంచి ఉద్భవించింది అనేది మనం చెప్తూ ఉంటాం. జ్ఞానం అంటే ఏంటి అర్థము? సామాజిక అనుభవం నుంచి ఉద్భవించిన ఒక ప్రక్రియ అని మనం చెప్తూ ఉంటాం. వ్యక్తుల యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఇది ఉంటుందన్నమాట. ఆచారాలు, నైతిక మరియు సంప్రదాయాల వంటి సామాజిక మనస్తత్వాన్ని అంశాలపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. ఆచారాలు, నైతిక మరియు సాంప్రదాయాల వంటి సామూహిక మనస్తత్వ అంశాలపై ఇది ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. పరిశోధనలకి ఉపయుక్తంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. చిన్న సమూహాలు డైనమిక్స్ పై కూడా ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. చిన్న సమూహ డైనమిక్స్ పై ఇది ఎక్కువ అంటే ఇది దృష్టి పెడుతూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. సామాజిక యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్కోప్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుంటాము. మానవ ప్రవర్తన అధ్యయనం చేస్తూ ఉంటుంది. సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క స్కోపు మానవ ప్రవర్తనని నిరంతరము అధ్యయనం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. సమూహములో ఒంటరిగా ఉన్న వ్యక్తి యొక్క మనస్సు, ఆలోచనలు మధ్య గల సంబంధాన్ని ఇది పరిశోధిస్తూ ఉంటుంది, అధ్యయనం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రధానంగా ఈ ఆందోళనలు మనసుకి ఎలా కలుగుతాయి అనేది మనం ఇక్కడ ఇప్పుడు పాయింట్స్ వైజ్గా తెలుసుకుందాం. మొదటి పాయింట్లో వ్యక్తి యొక్క ప్రభావము ఒకరిపై ఒకటి ఆధారపడుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క ప్రభావము ఒకరిపై ఒకరికి ఆధారపడుతూ ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాలి. రెండో పాయింట్లోకి వచ్చేటి వ్యక్తిగత సభ్యులపై సమూహం యొక్క ప్రభావం. వ్యక్తిగత సభ్యులపై సమూహం యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయనేది రెండో పాయింట్. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి పాల్గొనే సమూహముపై వ్యక్తుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. నాలుగో పాయింట్కి వచ్చేటప్పటికి ఒక సమూహ ప్రభావము మరొక సమూహంపై ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క స్కోప్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. వ్యక్తి మరియు సామాజిక వాతావరణంపై పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా వ్యక్తి మరియు సామాజిక వాతావరణంపై పరస్పర సంబంధాన్ని ఎలా కలిగి ఉంటుంది అనేది కూడా మనము ఈ ప్రక్రియ పద్ధతిలో తెలుసుకోగలుగుతూ ఉంటున్నాము అనేది చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము సామాజిక శాస్త్రం యొక్క ప్రక్రియ పద్ధతుల్లో కొన్ని కారణాలు చెప్పుకుందాం. సామాజిక మనశాస్త్రం యొక్క స్కోప్ ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాము. సామాజిక మనస్తత్వ శాస్త్రము సామాజిక సందర్భాలలో మానవ ప్రవర్తన అధ్యయనం చేస్తూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. మానవ ప్రవర్తనని ఇది ఎక్కువ ఈ సామాజిక మనస్తత్వ శాస్త్రము అధ్యయనం చేస్తూ ఉంటుంది అనేది చెప్పుకోవాలి. సాంఘిక మనస్తత్వ శాస్త్రము ఒక సమూహములో మరియు ఒంటరిగా ఉన్న వ్యక్తి యొక్క మనస్సు మరియు ఆలోచనల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నిరంతరము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మానవ ప్రవర్తన యొక్క స్ప్రింగ్ గురించి జ్ఞానానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడము సామాజిక మనస్శాస్త్రం యొక్క అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించడము సామాజిక మనస్శాస్త్రం యొక్క అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటిగా మనము గ్రహించాలన్నమాట. ఈ సంబంధాల రంగంలో చిన్న మరియు పెద్ద సమూహాలలో మానవుల అధ్యయనము జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది డెలామేటర్ 1995 యొక్క సంవత్సరం ప్రకారము సామాజిక మనస్శాస్త్ర యొక్క ప్రధాన ఉద్దేశం యొక్క వ్యక్తి యొక్క ప్రభావం మరొకరిపై ఎలా ఉంటుందో మనం ఈ పాయింట్స్ తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత
వ్యక్తి మరియు సమాజ వాతావరణం మధ్య పరస్పర సందర్భము ఏర్పరచబడి ఉంటుందన్నమాట. ఈ యొక్క పద్ధతులలో అందువల్ల సాంఘిక మనస్తత్వ శాస్త్రము సాంఘిక మరియు మానసిక విషయాల యొక్క సమగ్ర చిత్రాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రబలమైన సాంస్కృతి సమాజంలోని వ్యక్తిగత సభ్యులు ఎలా ఆలోచించాలి మరియు ఎలా భావిస్తారో ఇది నిర్ణయిస్తూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఒక నిర్దిష్ట సమాజంలో సాంఘీకరించబడిన వ్యక్తులందరిలో ఆలోచన ప్రక్రియలో ఇది సాధారణ స్థాయి సారూప్యత ఉన్నది అనేది మనము గ్రహించవలసిన విషయం. సోషల్ సైకాలజీ డొమైన్లో పరిశోధన యొక్క ప్రధాన అంశాలు లైఫ్ కోర్స్ విశ్లేషణ, సాంఘీకరణ, సోషల్ నెట్వర్క్, గ్రూప్ డైనమిక్స్, స్టీరియోటైపింగ్ మరియు స్టిగ్మా మరియు సామాజిక స్థిరీకరణ, గ్రూప్ డైనమిక్స్, జీవితంలో వ్యక్తుల యొక్క బాల్యము, కౌమార దశ, వయోజన మరియు వృద్ధాప్యం వంటి అనేక దశలు గుండా ఇది ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. ప్రతి జీవిత దశ ఇప్పటికే ఉన్న సామాజిక నిబంధనల విలువలు, మతము మరియు ఆచారాలు ద్వారా ప్రభావితం చేస్తూ ఉంటాయనేది మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మరింత ప్రత్యేక కుటుంబము మరియు కుటుంబాల సంబంధాలు వ్యక్తిగత వికాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయనేది ఈ యొక్క సామాజిక సైకాలజీ ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రస్తుత సామాజిక వైవిధ్యాన్ని బట్టి సామాజిక మనస్తత్వవేత్త బహుళ సామాజిక దృక్పథాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఇది తరగతి, లింగము, జాతి, వయస్సు, లైంగికత యొక్క సంభావ్య ప్రాముఖ్యాలని గుర్తిస్తూ ఉంటుంది. దీనితో పాటు ధోరణి, వైకల్యము, మతపరమైన కొలతలు కూడా మనము గుర్తిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పద్ధతుల్లో దీంట్లో ఇక్కడ సోషల్ లాజికల్ ఇమాజినేషన్కి వచ్చినట్లయితే ఈ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనము తెలుసుకుంటాము. వ్యక్తి యొక్క ఆలోచన ప్రక్రియ, భావాలు, ప్రవర్తనని ప్రభావితం చేసే అన్ని కారకాలు మరియు పరిస్థితుల గురించి ఆలోచించడం కోసము సామాజిక మనస్తత్వవేత్తలు సామాజిక శాస్త్రకల్పనకి సన్నద్ధం చేస్తూ ఉంటారు. దీని ద్వారా సోషలాజికల్ ఇమాజినేషన్ మనము ఏర్పరచుకోవచ్చు. దీని ద్వారా సమాజంలో, సమూహంలో వ్యక్తుల యొక్క ప్రవర్తన పద్ధతులను మనము గ్రహించగలుగుతూ ఉంటాం అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత సామాజిక నిబంధనలు మరియు విలువలు, ఇది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సామాజిక నిబంధనలు మన ప్రవర్తన నియంత్రించే ప్రవర్తన మార్గదర్శకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది వ్యక్తిగత విలువలు అనుసరించాల్సిన ప్రవర్తన నియమాలతో అనుబంధించబడి కొన్ని లోతైన ఆదర్శాలు మరియు నమ్మకాలని మనకు సూచిస్తూ ఉంటుంది అన్నమాట. విలువలు సమాజాన్ని స్వీకరించడానికి మరియు జీవించడానికి ఇష్టపడే ఆదర్శవంతమైన ప్రమాణాలని ఇది ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. సంస్కృతి అంటే ఇక్కడ సైకలాజికల్గా ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే సంస్కృతి అనేది సామాజిక అవగాహన పద్ధతులని, ప్రవర్తన పద్ధతుల్ని మనకి నిరంతరము తెలియపరుస్తూ ఉంటుంది. సంస్కృతి అనేది నిర్దిష్ట సమాజంలో ప్రవర్తన మరియు నమ్మకాల యొక్క ప్రత్యేకమైన సమూహాల యొక్క చిత్రికను మనకి సూచిస్తూ ఉంటుంది. అన్ని సంఘాలను వారి స్వతంత్ర సంస్కృతి కలిగి ఉంటాయన్నమాట. కూల్ యొక్క భాగాలు, చిహ్నాలు, భాష, విలువలు, నమ్మకాలు, నిబంధనలు మరియు భౌతిక కళాఖండాలు ఇవన్నీ భాగస్వాములుగా ఏర్పరచబడి ఉంటాయి. ఈ యొక్క పద్ధతుల ప్రకారము ఆ సమాజం యొక్క, ఆ సమూహం యొక్క సాంస్కృతిక విలువలని మనం గుర్తిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. దానివల్ల ఆ సమూహ సభ్యుల యొక్క ఔన్నత్యత అనేది సంస్కృతి ద్వారా పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత పాత్రలు మరియు స్థితి, దీనికి కూడా ఇంటర్లింక్డ్గా మనోవిజ్ఞాన శాస్త్రము ఏర్పరచబడి ఉంటుంది. పాత్రలు అనేది వ్యక్తి యొక్క సామాజిక స్థితికి ప్రతినిధిగా మనము ఒకరినొకరు గుర్తించే
ప్రవర్తన యొక్క నమూనాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది పాత్ర యొక్క అర్థం అనమాట. ఉదాహరణ తీసుకునేటప్పుడు దీన్ని చదివేటప్పుడు మీరు విద్యార్థుల పాత్రలని పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వింటున్నారు, ఒక విద్యార్థుల పాత్రని పోషిస్తూ ఉంటారు. అది కాకుండా మీరు కొడుకు, కూతురు, సోదరుడు, సోదరి, పొరుగు వారు వంటి అనేక ఇతర పాత్రలను కూడా కలిగి ఉంటాం అన్నమాట. ఈ పదము, ఈ స్టా అనే పదము సమాజంలో అతను ఆమె ర్యాంక్ యొక్క పాత్రపై ఆధారపడి బాధ్యతలు, ప్రయోజనాలు మరియు ప్రతిష్ట అనుభవిస్తున్న వ్యక్తిని వివరించడానికి ఈ యొక్క పాత్రలు అనేది, స్థితి అనేది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. సాంఘికీకరణ, ఈ యొక్క సాంఘికీకరణ మనోవిశ్లేషణ పద్ధతి ఏ విధంగా ఉంటుందనేటట్లయితే, సాంఘికీకరణ అనేది పుట్టుకతో ప్రారంభమయ్యే ఒక ప్రక్రియ పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇది పుట్టుకతో ప్రారంభమయ్యే పద్ధతి. కుటుంబ సభ్యుల ద్వారా సాంఘికీకరణ ప్రక్రియ పద్ధతులను మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ సాంఘికీకరణ ప్రక్రియ పద్ధతుల ద్వారా వ్యక్తి సమాజంలో సమూహంలో ఇతర వ్యక్తులతో ఎలా జీవిత విధానాన్ని కలిగి ఉంటాడో అనేది మనం ఇక్కడ తెలుసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇది నవజాత శిశువులు సామాజిక నియమాల ప్రవర్తన నమూనాలు పొందినప్పుడు ఒక నిరంతర ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సాంఘికీకరణ ప్రక్రియ, సాంఘికీకరణ చెందిన వ్యక్తులు సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. సామాజిక మనస్తత్వ శాస్త్రంలో ఉపయోగించే సామాజిక శాస్త్రం యొక్క భావనలు మరియు పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మార్క్స్ వేబర్ సామాజిక శాస్త్రవేత్త, ప్రఖ్యాతమైన సామాజిక శాస్త్రవేత్తగా మనం చెప్తూ ఉంటాం. ప్రవర్తనపై సంస్కృతిపై ప్రవర్తన అనేది ఒక ప్రధానమైన అంశంగా మార్క్స్ వేబర్ మనకి తెలియపరిచారనమాట. దీనికి అనుసరించి సామాజిక మనస్తత్వ శాస్త్రంలో పరిశోధన పద్ధతులు గుణాత్మకంగా లేదా పరిణామాత్మకంగా ఉండవచ్చు అనే దృక్పథాన్ని మార్క్స్ వేబర్ మనకు తెలియపరిచారు. సాంఘిక మనస్తత్వ శాస్త్రంలో పరిణామాత్మకంగా విశ్లేషించడానికి పెద్ద స్థాయి సర్వేలను, దీన్ని పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు అని అర్థం అనమాట. పెద్ద స్థాయి సర్వేలు చేయటం వల్ల సమూహం యొక్క విశ్లేషణ జ్ఞాన పద్ధతులు మనకు తెలుస్తాయి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇక్కడ ఇంటర్వ్యూలు, ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ మరియు కంటెంట్ మూలాల విశ్లేషణ ఉపయోగించి మానవ ప్రవర్తనని అర్థం చేసుకోవడానికి మనం ఇదొక ప్రక్రియ పద్ధతిగా ఏర్పరచుకుంటూ ఉంటాము. సాంఘిక మనస్తత్వ శాస్త్రం యొక్క విస్తరణలో ఇది సామాజిక శాస్త్రం యొక్క డొమైన్లో ప్రధాన పద్ధతులైన ఎథ్నోగ్రఫీ మరియు గుణాత్మక విధానాల వంటి పరిస్థితులని అవలంబిస్తుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత మధ్య శ్రేణి సిద్ధాంతాన్ని మెక్టెల్, ఒక సామాజిక శాస్త్రవేత్త, ఈ యొక్క మధ్య శ్రేణి సిద్ధాంతాన్ని మనకు తెలియపరిచారు. మధ్య శ్రేణి సిద్ధాంతము ప్రధానంగా సామాజిక శాస్త్రంలో అనుభవికంగా విచారణకు మార్గనిర్దేశము చేయడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. ఇదేంటి? మధ్య శ్రేణి సిద్ధాంతము ప్రధానంగా సామాజిక శాస్త్రంలో అనుభవిక విచారణకు మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. మధ్య శ్రేణి సిద్ధాంతం యొక్క భావన అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ కే మెల్టన్ 1949లో అభివృద్ధి చేసి ఎంతో ముందుకు తీసుకువెళ్ళారనేది మనం ఇక్కడ చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఈ యొక్క గమనించడం, వాటిని మరియు సాధారణీకరించడంలో వివరాలను యొక్క వివరణాత్మక క్రమమైన వివరణలను మార్చబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మధ్యతరగతి సిద్ధాంతాలు సామాజిక దృగ్విషయం యొక్క పరిమితి అంశాలతో వ్యవహరిస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాము. తర్వాత మతము విస్తరించడానికి బదులు విభజించడానికి మొగ్గు చూపవచ్చు. అతను కొన్ని సామాజిక ఫ్లోక్ మరియు సామాజిక ప్రవర్తన యొక్క అంశాలను వివరించడానికి మధ్య శ్రేణి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ఉంటారు. ఎవరు? మెల్టన్ అన్నమాట. ఇది మొత్తం సమాజాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించవచ్చు. మధ్య శ్రేణి సిద్ధాంతము సామాజిక మనస్తత్వవేత్తలు
దృగ్విషయాలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ లెనిన్ ఇచ్చిన ఫీల్డ్ థియరీ, మిడిల్ థియరీ ఉదాహరణలను మనం తీసుకున్నట్లయితే వైఖరి, సహకారము మరియు పోటీ యొక్క నిరాశ సిద్ధాంతాల వంటి సామాజిక మానసిక సిద్ధాంతాలు దీని పరిధిలోకి వస్తాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనము ఈ పద్ధతులను తీసుకున్నట్లయితే ఈ సింబాలిక్ ఇంటరాక్షనిజం అనేది మరి యొక్క సామాజిక మానవ శాస్త్రంలో దృక్కోణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనము మీ ఆసక్తిని బట్టి మీరు మీ తక్షణ పరిసరాలపై దృష్టి పెట్టవచ్చు. మన యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఆ పరిసరాలను కనుక గమనించినట్లయితే సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క దృక్కోణాలు మనకి అనేక రకాలుగా తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జీవితంపై ప్రపంచీకరణ ప్రభావము సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్తలు బోధ్ దృక్కోణములో మనకి తెలియపరుస్తూ ఉంటారు. మరియు సమాజము, సమయము మరియు స్థలము అంతటా ప్రవర్తనను కొన్ని సాధారణ నిర్దిష్ట విస్తరణలో అందించడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ సింబాలిక్ ఇంటరాక్షనిజం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. సాంకేతిక పరస్పరవాదము అనేక సామాజిక ప్రక్రియలను రూపొందించడానికి ఇది ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. తర్వాత జార్జ్ హెర్బర్ట్ మీరు 1863-1931 మధ్య కాలంలో ఈ యొక్క సింబాలిక్ ఇంటరాక్షనిజం మీద అనేక రకాల అధ్యయనాలు, పరిశోధన పద్ధతులను రూపొందించి ఈ యొక్క మీడ్ 1934లో ఇక్కడ సోషల్ బిహేవియరిస్ట్ అనే బుక్ని తెలియపరిచి సామాజిక అభివృద్ధికి ఈ సింబాలిక్ ఇంటరాక్షనిజానికి ఒక పెద్దపీట వేశారనేది మనం చెప్పుకోవచ్చు. ఇది వ్యక్తుల మధ్య పరస్పర చర్య యొక్క వివరాలపై దృష్టి పెడుతూ ఉంటుంది మరియు ఇతరులు చెప్పే మరియు చేసే వాటి అర్థం చేసుకోవటానికి ఆ వివరాలను ఎలా ఉపయోగించబడతాయి అనే దాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. మనకు ఇతర వ్యక్తులకి మరియు వస్తువులకి మనము ఇతర జత చేసే అర్థాలను కాలక్రమేణా చర్యలు జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రపంచంలోని ప్రతిదానికి అర్థం చెప్పడానికి భాష మరియు చిహ్నాలనేవి ఉపయోగిస్తారనేది మనకి మీడ్ తెలియపరిచారు. తర్వాత వ్యక్తి ఇతరుల సమక్షంలో ప్రవేశించినప్పుడు వారు సాధారణంగా పరస్పర చర్య ప్రభావాన్ని చేస్తూ ఉంటారన్నమాట. సాంకేతిక పరస్పరవాదం ప్రకారము సమాజము అనేది కమ్యూనికేషన్ లేదా పరస్పర చర్యల యొక్క వెబ్. ఇక్కడ ప్రజలు వారి పరస్పర దృక్పథాలని పరిగణలోకి తీసుకొని వారి దైనందిక జీవితానికి అర్థం చేసుకుంటూ ఉంటారనేది మనము గ్రహించవలసిన విషయం. ఆలోచనలు మరియు చిత్రాలు సమిష్టిగా ఉంటాయి ఇందులో. ఇప్పుడు మానవులు నిష్క్రియముగా ఉండరు, బదులుగా పర్యావరణం యొక్క బాహ్య ఉద్దీపనలను ప్రతిస్పందిస్తూ ఉంటారన్నమాట. మరియు ఈ చురుకైన మరియు సృజనాత్మకంగా ఆలోచించే జీవులు వారు ఇచ్చిన వాతావరణంలో మరియు దాని యొక్క అవగాహనలో పనిచేస్తూ ఉంటారు మరియు పరస్పర చర్యలు జరుపుతూ ఉంటారు అనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. సాంఘిక మనస్తత్వ శాస్త్రము సింబాలిక్ ఇంటరాక్షనిస్ట్ విధానంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది నిర్మాణ సంబంధాలు, సంస్థాగత లక్షణాలు మరియు సాధారణీకరించిన అంచనాలు లేదా ప్రవర్తనని మనం గ్రహించవలసిన విషయం. ఇది సింబాలిక్ ఇంటరాక్షన్ యొక్క అర్థంగా మనం చెప్పుకోవచ్చు. సామాజిక నిర్మాణము మరియు వ్యక్తిత్వము ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సామాజిక నిర్మాణము మరియు వ్యక్తిత్వ దృక్పథం అనేది పెద్ద సామాజిక సంఘటనలు, పరిస్థితులు మరియు దాని ప్రభావంపై మధ్య సమన్వయంతో సంబంధం కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మరింత ప్రత్యేకంగా దీన్ని అర్థము, వ్యక్తుల నిర్మాణము మరియు వ్యక్తిగత దృక్పథంపై సామాజిక నిర్మాణం యొక్క ప్రభావము, నిర్మాణాలపై మన స్థానము కొంత సామాజికము ద్వారా నిర్దేశించబడుతూ ఉంటుందని భావించండి. సామాజిక నిబంధనలకు అనుగుణంగా కొన్ని మార్గాలలో ఆలోచించటము, అనుభూతి చెందటము మరియు ప్రవర్తించటము ఆశించిన స్థాయిలో కొంతవరకు ప్రక్రియలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ మన సామాజిక సంబంధాలు మరియు వ్యక్తిగత ఆలోచన ప్రక్రియ రెండింటినీ ప్రభావితం చేస్తుంది అనేది
కార్ల్ మార్క్స్ మనకి వివరించి చెప్పారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఆ తర్వాత ఇక్కడ అధికారం ఎలా పంపిణీ చేయబడుతుంది, ఒక సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త ఒక సమూహంలో ఉన్న సామాజిక సందర్భాన్ని క్రమపద్ధతిలో అధ్యయనం చేయటం ద్వారా ఇటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి ఆసక్తి కలిగి ఉంటారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇక్కడ మనం ఈ బుక్ లో టేబుల్ 1 మనం తీసుకున్నట్లయితే సామాజిక మనస్తత్వ శాస్త్రంలో 3 దృక్కోణాలను తులనాత్మక పద్ధతిలో మనం చూడవచ్చు. ఇక్కడ టేబుల్ 3.1లో మనం చూసినట్లయితే సోషలాజికల్ సైకాలజీలో 3 దృక్కోణాలను ఒక పోలికగా మనం ఇక్కడ టేబుల్ మీద ఆధారపడి ఆ టేబుల్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ టేబుల్ 3.1లో ఈ విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించవచ్చు. ఇక్కడ దృష్టికోణం ఒక పద్ధతి, తర్వాత సమాజంలో వ్యక్తి యొక్క పాత్ర వీక్షణత ఇంకొక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. అర్థము తయారీ ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దృష్టికోణాల పద్ధతిలో మనం చూసినట్లయితే సింబాలిక్ ఇంటరాక్షన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ సింబాలిక్ ఇంటరాక్షన్ లో సమాజం యొక్క వ్యక్తి పాత్ర వీక్షణ ఎలా ఉంటుంది అన్నట్లయితే సమాజ నిర్మాణంలో వ్యక్తి చురుకుగా పాల్గొంటూ ఉంటాడు. తర్వాత ఏరియా ఆఫ్ ఫోకస్ లో ఈ దృష్టికోణం ఎలా ఉంటుందంటే అర్థము తయారీ ప్రక్రియ పద్ధతులకు అనుగుణంగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఈ దృష్టికోణంలో 2వ పాయింట్లో సామాజిక నిర్మాణము మరియు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే సమాజంలో వ్యక్తి యొక్క పాత్రను మనము బేరీలు వేసుకున్నట్లయితే పరస్పర చర్య యొక్క స్వభావము వ్యక్తులు పోషించే పాత్రలను కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటుంది. పరస్పర చర్య యొక్క స్వభావము వ్యక్తులు పోషించే పాత్రలకు కట్టుబడి ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. పెద్ద సామాజిక నిర్మాణాలు వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తాయనేది ప్రక్రియలను ఈ విధమైన ప్రక్రియ ద్వారా ఏరియా ఆఫ్ ఫోకస్ ద్వారా మనకి ఇది చెప్తూ ఉంటుంది. 3వ పాయింట్కి వచ్చేటట్లయితే ఈ దృష్టికోణంలో సామూహిక ప్రక్రియల ద్వారా ఈ దృష్టికోణం ఎలా ఉన్నట్లయితే వ్యక్తులు సమాజ సమూహాలకు సంభవించే ప్రక్రియలుగా ఏర్పడినప్పుడు కొన్ని ప్రాథమిక సమూహ సందర్భ ప్రక్రియలు పరస్పర చర్యల్లో క్రమముగా తప్పకుండా ఉద్భవిస్తూ ఉంటాయనేది మనము గ్రహించాలి. ఈ యొక్క టేబుల్ నెంబర్ 1లో సోషలాజికల్ సైకలాజికల్ 3 దృక్కోణాలను చూసినట్లయితే మనకు దృష్టికోణము, సమాజము వ్యక్తి యొక్క పాత్ర వీక్షణ, తర్వాత ఏరియా ఆఫ్ ఫోకస్ మీద ఆధారపడి ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. సామాజిక మనస్తత్వ శాస్త్రంలో పరిశోధన యొక్క లక్ష్యాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం సమాజ మనస్తత్వ శాస్త్రంలో పరిశోధన యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలించినట్లయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా సామాజిక మనస్తత్వ శాస్త్రము ఇతరులతో పాటు సామాజిక వాతావరణాలకు సంబంధించిన వ్యక్తి యొక్క ప్రవర్తన యొక్క విశ్లేషణపై దృష్టి పెడుతూ ఉంటుంది. ఈ లక్ష్యాలను మనం పరిశీలించినట్లయితే సామాజిక మనస్తత్వ శాస్త్రము ఇతరులతో పాటు సామాజిక వాతావరణానికి సంబంధించిన వ్యక్తి యొక్క ప్రవర్తన యొక్క విశ్లేషణపై ఎక్కువ అధ్యయన పద్ధతులని పెడుతూ ఉంటుంది అన్నమాట. సాంఘిక మనస్తత్వ శాస్త్రం పరిశోధన యొక్క ప్రధాన లక్ష్యము ఈ క్రింద హెడ్లుగా వర్గీకరించబడి ఉన్నాయనేది మనము ఏ పద్ధతుల్లో వర్గీకరించబడ్డాయనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క కూలీ సిద్ధాంతాలలో ప్రాథమిక సమూహాలు అంటే కూలీ సిద్ధాంత పరంగా ఎలా ఈ యొక్క మనో విశ్లేషణ జరుగుతూ ఉంటుంది అనేది మనం తీసుకున్నట్లయితే ప్రాథమిక సమూహాలు, ఈ యొక్క ద్వితీయ సమూహాలు. కూలే 1909లో ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రము, సామాజిక శాస్త్ర ప్రక్రియ పద్ధతుల్ని అధ్యయనం చేసి ప్రాథమిక సమూహాలుగా, ద్వితీయ సమూహాలుగా మనకి తెలియపరిచారు. ఈ ప్రాథమిక సమూహంగా మనం గుర్తిస్తూ ఉన్నాం. ద్వితీయ సమూహంలో కుటుంబము, స్నేహితులు, కోవర్కర్స్ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు. సమూహ ప్రవర్తన అధ్యయనాలను మనం తీసుకున్నట్లయితే హోదా, పాత్ర ముఖ్య అంశాలుగా మనము
ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క కూలీ ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, మానసిక సామాజిక శాస్త్రవేత్తగా మనం కూలీని చెప్పుకోవచ్చు. 1909లో ప్రాథమిక సమూహాలు, ద్వితీయ సమూహాలకి కూలే పెద్దపీట వేశారుగా అనేది మనము తెలియపరచుకుంటూ ఉంటాం. వ్యక్తి ముఖాముఖిగా పాల్గొనే యొక్క సందర్భాన్ని మనము ప్రాథమిక సమూహాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ద్వితీయ సమూహాలుగా వచ్చేటప్పటికి కుటుంబము, స్నేహితులు, కోవర్కర్స్ అనేది చెప్తూ ఉంటాం. ప్రాథమిక సమూహాల్లో సామూహిక ప్రవర్తన అధ్యయనంకి పెద్దపీట వేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ద్వితీయ సమూహంకి వచ్చేటప్పటికి హోదా, పాత్రలు ముఖ్య భూమికని కలిగి ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అందుకని కూలే యొక్క సిద్ధాంత ప్రకారం సామాజిక మానసిక ద్వితీయ సమూహాలుగా మనము విడమర్చి చెప్పుకోవటానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క పరిశోధనా లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ పరిశోధనా లక్ష్యాలన్నీ కూడా ఈ యొక్క సామాజిక శాస్త్రము, మన విజ్ఞాన శాస్త్రం యొక్క పరిశోధన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయము. ఈ లెసన్ మొత్తం మనకు అదే చెప్తుంది కదా, సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క పరిశోధన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఈ లక్ష్యాలలో 4 లక్ష్యాలుగా మనం చెప్తూ ఉంటాం. ఇందుట్లో ఒకటేది పరిశీలన, వివరణ, గమనించటము, వివరించటము అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక మనస్తత్వ శాస్త్రంలో పరిశోధన లక్ష్యాలు ఈ 4 పద్ధతుల్లో ఉంటాయి. ఎలా? మొదటి పాయింట్కి మనం తీసుకున్నట్లయితే పరిశీలన, వివరణ, గమనించటము, వివరించటము. పరిశీలించటం, సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏంటి? ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూలంకషంగా మన జ్ఞానాన్ని పెట్టుకొని పరిశీలిస్తూ ఉంటారు. ఈ పరిశోధనా పద్ధతుల్లోనే మనకి అనేక రకాల అవగాహనలు, జ్ఞానాభివృద్ధి, ఈ యొక్క సమూహము, వ్యక్తి యొక్క పరిశీలన వల్ల మనకి అనేక రకాల విషయాలు అవగాహనమవుతూ ఉంటాయి. తర్వాత వివరణ. ఈ పరిశీలించటం వల్ల ఏంటి? మనకి సామాజిక పరంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ పరిశీలన తర్వాత అంటే మనం పరిశీలిస్తాం, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము, పరిశోధన ప్రక్రియల్ని ఇక్కడ చేస్తూ ఉంటాం. దానివల్ల ఒక వివరణాత్మకమైన ఆన్సర్ని మనం పొందగలుగుతాం, వివరణాత్మకమైన పద్ధతిని మనం పొందగలుగుతాం. అంటే మనం సమాధానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత గమనించటము. పరిశీలించటం వేరు, గమనించటం వేరు. పరిశీలించటం అంటే ఏంటి? ఎక్కువ టైం తీసుకుంటాము, అవగాహన ఏర్పరచుకోవటానికి చేస్తూ ఉంటాము. ఇక్కడ గమనించటం ఏంటి? ఓన్లీ అబ్జర్వేషన్, చూస్తూ ఉంటాం. దానివల్ల చూడటం వల్ల కూడా జ్ఞానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత పరిశీలించటము, గమనించటం వల్ల ఒక ప్రత్యేక వివరణ మనము వివరణ ఇవ్వగలుగుతూ ఉంటాం. ఇది సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క పరిశోధన లక్ష్యాలు మొదటిదిగా మనం చెప్తూ ఉంటాం. తర్వాతకు వచ్చే ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్లయితే, పెద్ద జనాభాని మనం తీసుకున్నట్లయితే, ఆ యొక్క గుంపు ఎక్కువ లార్జ్ పాపులేషన్ మనం తీసుకున్నట్లయితే, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా జీవిత విధానం ఉన్నది, వాళ్ళు ఒక సమూహం వేరొక సమూహంతో ఎలా మింగిల్ అవుతూ ఉన్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అందుకని మనం పరిశీలన, వివరణ, గమనించటము, వివరించటం అనేది ఒక లక్ష్యాలలో ప్రథమ లక్షణంగా చెప్తూ ఉన్నాం. రెండో లక్ష్యాలను మనం తీసుకున్నట్లయితే, సామాజిక మానవ శాస్త్రంలో ఇది ఒక కొత్త మరుగుడని ఏర్పరిచింది. మార్పులు, అనేక రకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సమాజము అభివృద్ధి చెందిన తర్వాత, మానసిక పరిపక్వత ఏర్పరచుకున్న తర్వాత సమాజంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులన్నీ కూడా సమూహంలోని ప్రజలకి, సమాజంలోని ప్రజలకి ఉపయుక్తంగా ఉంటూ ఉంటాయి, లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే, బాలికల విద్య మీద పేరెంట్స్ యొక్క వైఖరి అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నది అంటే, మానసికంగా ఈ తల్లిదండ్రులు మారిపోయారా అనేది ఇక్కడ చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి అదే మార్పులు జరుగుతూ ఉంటాయనే చెప్పుకున్నాం. దానికి బాలికల విద్యని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాం.
పురాతన కాలమైన సామాజిక వ్యవస్థ వేరు, ఇప్పుడున్న సామాజిక వ్యవస్థ వేరు. ఇప్పుడున్న సామాజిక వ్యవస్థలో వ్యక్తి అనేక రకాల ఇక్కడ గమనించటము, పరిశీలించటం వల్ల విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని విద్య అనేది స్త్రీలకి ఎంతో ముందుకు తీసుకువెళ్తుంది. ఇది ఎలా తెలిసింది? సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క పరిశోధన పద్ధతుల మీద ఆధారపడి తెలిసింది. అంటే ఈ పరిశీలించటము, గమనించటం వల్ల ఈ యొక్క వ్యక్తులలో మార్పు వచ్చి మగపిల్లలకి ఎలా విద్య అవసరమో ఆడపిల్లలకి కూడా, ఈ బాలికలకు కూడా అటువంటి విద్య అవసరం అనే దృక్పథంతో బాలికల యొక్క విద్యని పెంపొందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది రెండో పాయింట్గా చెప్తూ ఉంటాం. మూడో పాయింట్ తీసుకున్నట్లయితే కొత్త సిద్ధాంతాల ప్రతిపాదన. ఈ యొక్క సామాజిక మానసిక శాస్త్రము, సమాజ శాస్త్రము అనేక పరిశోధనా పద్ధతుల వల్ల ముందుకు వెళుతూ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. అంటే అనేక రకాల నూతన అవగాహనలు ఏర్పరచుకో, నూతన సిద్ధాంతాలను కూడా పొందుపరుచుకుంటూ ఉంటాం. ఈ కొత్త సిద్ధాంతాలని ప్రతిపాదించేటప్పుడు సామాజిక ప్రవర్తన పద్ధతులకి మనము పెద్ద పీట వేయాలి. ఇక్కడ కొత్త సిద్ధాంతాల ప్రతిపాదన అనేది ఈ యొక్క సామాజిక మనస్తత్వ శాస్త్ర పరిశోధన లక్ష్యాలు మూడో పాయింట్ అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటి, సామాజిక ప్రవర్తన లక్ష్యాలని ఎక్కువగా ఉపయోగించడం, సామాజిక ప్రవర్తన పద్ధతులని మనం ఇంప్లిమెంట్ చేయటం. అంటే సమాజం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, వ్యక్తులు అభివృద్ధి చెందుతూ ఉంటారు, జ్ఞాన ఆర్జన చేస్తూ ఉంటారు. సమాజంలో ఈ జ్ఞాన ఆర్జన వల్ల సామాజిక జీవిత విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. ఇది ఒక కొత్త సిద్ధాంత ప్రవర్తనా పద్ధతిగా చెప్పుకుంటాం. అందుకని సామాజిక మానసిక శాస్త్రంలో సామాజిక ప్రవర్తనలకి పెద్ద పీట వేస్తూ ఉంటాం. సామాజిక ప్రవర్తనలు గుర్తించినట్లయితే సమాజంలోని, సమూహంలోని వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని గుర్తించగలుగుతాము. జీవిత విధానంలో జరిగే మార్పులు, చేర్పులను కూడా మనం గుర్తించగలుగుతూ ఉంటాం. కాబట్టి సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క పరిశోధన లక్ష్యాలలో కొత్త సిద్ధాంతాల ప్రతిపాదన అనేది పెద్ద పీట వేశాం. దీనివల్ల సామాజిక ప్రవర్తన పద్ధతుల్లో మార్పు వచ్చినట్లు గ్రహిస్తూ ఉంటాం. జీవిత విధానాల్లో, వ్యక్తులలో, సమాజంలో, సమూహంలో జీవిత విధానాలు, ప్రవర్తన పద్ధతుల్లో మార్పు వచ్చి సమాజాల్లో వీళ్ళు ఒక జ్ఞానవంతులుగా మనము ఏర్పరచడానికి వీలవుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. నాలుగో పాయింట్కి వచ్చేటప్పటికి వ్యక్తులు దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం చూపుతూ ఉంటాం. సమాజము అభివృద్ధి చెందుతూ ఉంటుంది, సమాజం నిరంతరము అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అంటే అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి ఏంటి, జనాభా పెరుగుతూ ఉంటుంది, విద్యా వ్యాప్తి ఉంటుంది, సమాజంలో సమూహాల మధ్య నిరంతర పరస్పర చర్యల వల్ల, సామాజిక సంబంధాల వల్ల జ్ఞానవంతమైన జీవిత విధానాన్ని, మనము క్రమశిక్షణ అయినవంతమైన జీవిత విధానాన్ని చూడగలుగుతాం. ఇక్కడ అందుకని వ్యక్తులు దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోమన్నమాట. సామాజిక మనస్తత్వ శాస్త్రము, సమాజ శాస్త్రము రెండూ కలిపి వ్యక్తుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సమస్యల్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఈ సమస్యల్లో ఉన్న లోటుపాట్లను గ్రహించి సమస్యల్ని పరిష్కరించి సమూహంలోని వ్యక్తులని, సమాజంలోని వ్యక్తులని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అందుకని సామాజిక మనస్తత్వ శాస్త్రం యొక్క ప్రముఖ లక్షణం ఏంటంటే వ్యక్తులు దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారాలు చూపాలి. అట్లా పరిష్కారాలు చూపితే ఆ సమాజంలోని సమూహాలు, సమూహంలోని వ్యక్తులు జ్ఞానవంతమైన జీవిత విధానాన్ని పొందగలుగుతూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఈరోజు మనం సైకాలజీతో సామాజిక శాస్త్రం యొక్క సంబంధము. అంటే సామాజిక ప్రవర్తన పద్ధతులను గ్రహిస్తూ సమాజంలో మానవ ప్రవర్తనలు గ్రహిస్తూ, సమస్యలను గ్రహిస్తూ, సామాజిక జీవితంలో ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఈ యొక్క వ్యక్తుల యొక్క జీవిత విధానాన్ని సైకాలజీతో సమాజ శాస్త్రము నివృత్తి చేస్తూ జీవిత విధానాన్ని మెరుగుపరచడమే ఈ యొక్క సైకాలజీతో సమాజ శాస్త్రం యొక్క సంబంధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నమస్తే.